ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు తెలిసిన ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంటీరియర్స్ చూస్తే ఏ కంపెనీ అడిగాను, ఆర్బీ అని చెప్పారు. నచ్చినాయి నాకు చూడగానే, అంటే వుడ్ చేయడం కానీ డిజైనింగ్ కానీ. హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు నేను మీకు 2BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేశామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది అనమాట. ఈ రోజు మనతో పాటు మన ఇంటీరియర్ డిజైనర్ నిత్య హాసిన్ ఉన్నారండి. సో క్లియర్ గా నిత్య హాసిన్ తో పాటు మనం ఈ టోటల్ ఇంటీరియర్ ప్రాజెక్ట్ మనం డిజైన్ తో పాటు ఎగ్జిక్యూషన్ అండ్ హ్యాండ్ ఓవర్ ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది అనమాట. ఈ 2BHK ఫ్లాట్ వచ్చేసి మనకి రిసినెస్ కయాన్ బాజ్పల్లిలో ఉన్న రిసినెస్ కయాన్ ఈ బ్లాక్ లో ఉందండి. ఇందులో మనం 9th ఫ్లోర్ లో 2BHK 1080 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇందులో మనం ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది. సో ప్రతి డీటెయిల్స్ మనం క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలో ప్రతి డీటెయిల్స్ అనేది క్లియర్ గా నేను చూపించడం జరుగుతుంది అనమాట. మనం ఈ ఫ్లాట్ కి ప్లెయిన్ విత్ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఫాల్ సీలింగ్ చేసాము. అండ్ టీవీ యూనిట్ వచ్చేసి ప్లెయిన్ అండ్ గ్రాండ్ లుక్ తో డిజైన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లో చూసుకుంటే మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది అనమాట. అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ డిజైన్ అండ్ ఎల్ఈడి ప్యానల్ లైట్ డిజైన్స్ అనేది మనం ఫాల్ సీలింగ్ లో చేయడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ తో పాటు మనం వుడ్ వర్క్ కూడా ఈ 2BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ లో మనం చేయడం జరిగింది అనమాట. సో ముందుగా మనం ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫాల్ సీలింగ్ లో మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. అందులో మనము సెయింట్ గోబిన్ జిప్రాక్ అనే జిప్సన్ బోర్డ్ అనేది మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ లో వాడడం జరిగింది అనమాట. అలాంగ్ విత్ అల్ట్రా బ్రైట్ ఛానల్స్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇందులో మనము ఫినోలెక్స్ వైరింగ్ అనేది వాడడం జరిగింది. ఏషియన్ పెయింట్స్ అండ్ బిర్లా పుట్టి కూడా మనం ఇక్కడ చాలా క్వాలిటీగా మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ లో ఏదైతే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లో మనం వాడడం జరిగింది. అండ్ లైటింగ్ లో చూసుకుంటే మనం విప్రో లైటింగ్ ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో ముందుగా మనము షూరాక్ గురించి మాట్లాడుకుందాం అండి. షూరాక్ లో మీరు చూసుకుంటే మనం ఇక్కడ చాలా పెద్ద షూరాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ సింగిల్ కలర్ తో ఇక్కడ మనం షూరాక్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు టోటల్ ఫాస్టివ్ వైట్ తో మనం ఇక్కడ షూరాక్ అనేది చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే మనము ఏదైతే ఓపెన్ బాక్స్ ఇచ్చామో అందులో మనము షూస్ రెగ్యులర్ గా వాడే షూ గానీ లేకపోతే స్లిప్పర్స్ కానీ ఫుట్ వేర్ గానీ అనేది మనం ఇక్కడ ఈ ఓపెన్ బాక్స్ లో వాడచ్చు అనమాట. అండ్ మిగతాదంతా మనం చాలా వరకు ఫుట్ వేర్ గురించి స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో బయట ఒక సిలిండర్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ సిట్ అవుట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. కూర్చొని ఫుట్ వేర్ అనేది మనం వేసుకోవచ్చు అనమాట. సో షూరాక్ పైన మీరు కనిపిస్తున్న జెట్ బ్లాక్ గ్రానైట్ అనేది కూడా మనం ఇక్కడ వేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ లివింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ అండ్ టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం అండి. లివింగ్ ఏరియాలో మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక టీవీ యూనిట్ అనేది లివింగ్ ఏరియాలో మనం చేయడం జరిగింది అనమాట. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అలాంగ్ విత్ ప్రొఫైల్ డిజైన్ చూడండి మనం ఏ విధంగా ఇక్కడ ప్రొఫైల్ డిజైన్ చేసాము. అండ్ ఇందులో చూడండి మనము ఎల్ఈడి ప్యానల్ లైట్స్ కూడా దగ్గర 6 ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది మనం ఇక్కడ విప్రో నుంచి ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనం టీవీ యూనిట్ మాట్లాడుకుంటే, సో టీవీ యూనిట్ చూడండి మనం ఇక్కడ చాలా స్లీక్ గా సింపుల్ గా టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో మనం 3 కలర్ లామినేట్స్ అనేది వాడడం జరిగింది. ఈ టీవీ యూనిట్ కూడా మనకి 7/8 సైజ్ లో మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకుంటే ఒక టాయిలెట్ యూనిట్ ఇచ్చామండి. ఈ టాయిలెట్ లో చూడండి ఎంత స్పేస్ ఉందో. మాక్సిమం టీవీ యూనిట్ మనం ఇది స్టోరేజ్ యూనిట్ లో కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇందులో వాడిన 3 కలర్స్ వచ్చేసి, ఒకటి వచ్చేసి మార్బుల్ వైట్ అనమాట, ఇంకోటి వచ్చేసి ఫాస్టివ్ వైట్, అండ్ ఇంకోటి వచ్చేసి హై గ్లాస్ లో వుడెన్ టెక్స్చర్డ్ లామినేట్ అనమాట. సో ఇవన్నీ మనం హై గ్లాస్ లో 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్స్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ చూసుకుంటే ఇక్కడ మన హ్యాండిల్స్ కూడా చూడండి ఎంత ప్రీమియం హ్యాండిల్స్ మనం టీవీ యూనిట్ లో మనం ఇవ్వడం జరిగిందో. అండ్ ఆల్సో నాబ్స్ కూడా చూడండి, ఏదైతే మనకి బేస్ యూనిట్ లో చూసుకుంటే ఇక్కడ కూడా మనం నాస్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ స్టోరేజ్ పరంగా మనం 2 డ్రాస్ ఇచ్చి మధ్యలో ఏదైతే ఉందో మధ్యలో ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో ప్రొఫైల్ షట్టర్ లో చూసుకుంటే ఈ విధంగా బ్లాక్ టింటెడ్ ఫ్రేమ్ అండ్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అనేది మనం ప్రొఫైల్ షట్టర్ లో యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక ఊఫర్ ప్రొవిజన్ ఇచ్చి ఈ విధంగా ఊఫర్ పెట్టుకునే ప్లేస్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మనం ప్యానలింగ్ లో భాగంగా చూసుకుంటే ఇది మనం ఎల్ఈడి ప్యానల్ కొంచెం మనం ముందుకు ఎలివేట్ చేసి ఈ విధంగా లైటింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. 2 ప్యారలల్ టీ పట్టీస్ అనేది రోజ్ గోల్డ్ లో మనం 9 mm థిక్నెస్ ఉన్న టీ పట్టీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మిగతా పార్ట్ అంతా చూసుకుంటే టోటల్ వుడెన్ 1 mm థిక్నెస్ ఉన్న వుడెన్ లామినేట్ అనేది మనం హై గ్లాస్ లో వాడడం జరిగింది అనమాట. సో చూసుకుంటే టోటల్ ఎలివేషన్ లో చూడండి టీ యూనిట్
అనేది ఎంత బాగా అనిపిస్తుంది అనేది. సో ఇప్పుడు మనము లివింగ్ ఏరియా నుంచి డైనింగ్ అండ్ కిచెన్ ఏరియాకి వచ్చామండి. ఇక్కడ చూడండి మనకి ఓపెన్ కిచెన్ ఉందన్నమాట. డైనింగ్ అండ్ కిచెన్ ఓపెన్ ఉంది ఇక్కడ. సో ఇది కంబైన్డ్ ఉంది కూడా. అండ్ ఇందులో మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చూడండి ఇట్లా ఎల్ షేప్ లో మనం ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది అనమాట, ఏదైతే డైనింగ్ అండ్ కిచెన్ లో. అండ్ ఈ విధంగా ఎల్ఈడి ప్యానల్ లైట్స్ ఇచ్చాము అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా మనం ఏదైతే మనం యూనిఫామ్ గా మనం ఈ ప్రాజెక్ట్ లో ప్రొఫైల్ లైట్ ఇచ్చామో అలాగే ఇక్కడ మనం ఇక్కడ చూడండి కట్ ఇలా ఎల్ షేప్ లో మనకి ప్రొఫైల్ లైట్ కటింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ముందుగా మనం కిచెన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ కిచెన్ గురించి మన ఇంటీరియర్ డిజైనర్ నిత్య గారు ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు అనేది నిత్య హాసిని మాటలో మనం విందాం. మనం ఇప్పుడు వచ్చేసి కిచెన్ గురించి మాట్లాడుకుందాము. కిచెన్ వచ్చేసి మనం ఇక్కడ ఎల్ షేప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అట్లానే మనకి క్రాకరీ యూనిట్ కూడా ఓపెన్ కిచెన్ కావడం మూలంగా మనకి కిచెన్ వెనకనే క్రాకరీ యూనిట్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసిన కలర్స్ వచ్చేసి పికాక్ బ్లూ అండ్ పాజిటివ్ వైట్ యూజ్ చేసాము. అండ్ క్రాకరీ కూడా మనం అదే కలర్స్ తో రన్ చేయడం జరిగింది. అండ్ వ్యానిటీ కూడా మనం అవే 2 కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఈ కిచెన్ లో వచ్చేసి మనకి ఎటువంటి కాంక్రీట్ షెల్స్ అనేది లేవండి. అండ్ అలానే కౌంటర్ కూడా లేదు. మనం ఏదైతే వుడ్ వర్క్ చేసామో ముందు వుడ్ వర్క్ అనేది చేసుకొని తర్వాత కౌంటర్ అనేది ప్లేస్ చేసాము. మనం ఇప్పుడు ఎల్ షేప్ లో ఉన్న కిచెన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఇక్కడ అండర్ సింక్ క్యాబినెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దట్ మనకి ఇక్కడ చాలా స్పేషియస్ గా అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కూడా స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇచ్చామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 3 టాండమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మనం కట్లరీకి అనేది స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాం టాండమ్స్ తో. అండ్ ఇంకోటి వచ్చేసి కప్ అండ్ సాసర్ కి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి థాలీస్ కి టాండమ్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చాము. కార్నర్ యూనిట్ వచ్చేసి మనం ఎల్ షేప్ డోర్ తో ప్రొవిజన్ అనేది ఇచ్చాం. సో దట్ మనకి ఇక్కడ మాక్సిమం స్టోరేజ్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ అట్లానే ఇక్కడ మనం 3 టాండమ్ డ్రాస్ అయితే ఎట్లయితే ప్రొవైడ్ చేసామో ఇక్కడ వచ్చేసి మనం ఎస్ఎస్ బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసాము. 8 ఇంచెస్ పుల్అవుట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇవి వచ్చేసి మనకి ఎప్కో కంపెనీ నుంచి యూజ్ చేయడం జరిగింది. సో మనం మాక్సిమం స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్ పుల్అవుట్ బాటిల్ పుల్అవుట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అట్లానే మనం ఎల్ షేప్ కార్నర్ లో మాక్సిమం స్టోరేజ్ ప్రొవిజన్ ఇవ్వడం కోసం ఇక్కడ ప్యాంట్రీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ నార్మల్ షెల్ఫ్స్ కన్నా మనం ప్యాంట్రీ ఇవ్వడం మూలంగా మనకి మాక్సిమం స్టోరేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, అంటే యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ వచ్చేసి ఎప్కో పీవీసీ విక్కర్ బాస్కెట్స్ అనేది ఇచ్చాము. ఏదైతే మనకి ఎయిర్ ఫ్లోమెంట్ కోసం యూజ్ చేస్తామో ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ అవి పెట్టడానికి అనేది మనం ఇక్కడ 2 విక్కర్ బాస్కెట్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. డాడో స్పేస్ లో ఇక్కడ కనిపిస్తున్న టైల్ కూడా మనం ప్రొవైడ్ చేసిందేనండి. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది మనం వేయడం జరిగింది కౌంటర్ కి. అండ్ ఇక్కడ మనము వాటర్ ప్యూరిఫైయర్ కోసం ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ పక్కన స్టోరేజ్ అనేది ఉంది. సో మనం ఇక్కడ వచ్చేసి బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ తో పాటు ప్రొఫైల్ షట్టర్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇటు సైడ్ కూడా మనము బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ తో పాటు ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఓపెన్ డోర్స్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వుడెన్ డోర్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనం లాఫ్ట్ కి అండ్ ఓవర్ హెడ్ కి వచ్చేసి నాబ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఇవి వచ్చేసి కన్సిల్ హ్యాండిల్స్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనం 8 ఇంచ్ హ్యాండిల్స్ అనేది ప్యాంట్రీ యూనిట్ కి ఇవ్వడం జరిగింది. అండ్ బాటిల్ పుల్అవుట్ కి వచ్చేసి 4 ఇంచ్ హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అన్ని కాంబినేషన్ తో పాటు మనం బ్లాక్ అనేది రన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మన నిత్య ఏ విధంగా కిచెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో మీరు విన్నారు కదండి. సో కిచెన్ లో పికాక్ బ్లూ అండ్ పాజిటివ్ వైట్ కాంబినేషన్ లో కిచెన్ అండ్ కిచెన్ పక్కన ఉన్న క్రాకరీ యూనిట్ అండ్ వ్యానిటీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇవి కూడా మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ క్యాబినెట్స్ అనేది మనం ఇక్కడ కిచెన్ లో గానీ క్రాకరీలో గానీ లేకపోతే వ్యానిటీలో గానీ మనం వాడడం జరిగింది. సో ఇదే కాంబినేషన్ ఏదైతే మీరు చూస్తున్నా పికాక్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే ఈ 3 యూనిట్స్ అనేది మనం చేయడం జరిగింది అనమాట. ఇందులో మనం బ్లాక్ కూడా కొంత మిక్స్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఈ ప్రొఫైల్ షట్టర్ రూపంలో అండ్ హ్యాండిల్స్ రూపంలో అండ్ గ్రనైట్ రూపంలో మనం ఇక్కడ బ్లాక్ అనేది మిక్స్ చేయడం జరిగింది. అండ్ చూసుకుంటే మనం ప్రొఫైల్ షట్టర్ లో ఏదైతే మనము షెల్ఫ్ లో భాగంగా మనం వాడిన గ్లాస్ షెల్ఫ్ వచ్చేసి ఏదైతే మనం లైట్స్ పెట్టామో ఆ లైట్ అనేది ఫోకస్ అనేది కింద వరకు పడడం గురించి మనం 8 mm థిక్నెస్ ఉన్న షెల్ఫ్స్ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా మనకి ఎలివేట్ అవుతుంది అనేది. సో ప్రతి ఆస్పెక్ట్ లో కిచెన్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో లేడీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతోనే మన నిత్య గారు ఈ విధంగా కిచెన్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఏం లేదు కిచెన్ లో అంతా ఉంది చూడొచ్చు మీరు. షింక్ యూనిట్ లో కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 3 టాండమ్స్ ఉన్నాయి ప్రీమియం గా కనిపించడం గురించి డ్రాస్ అండ్ ఎల్ షేప్ డోర్స్ ఉన్నాయి. చాలా వరకు స్పేస్ అనేది లోకి వెళ్ళిపోతుంది. ఏదైతే సిలిండర్ బయట పెట్టుకోవడం వల్ల ఈ స్టోరేజ్ అనేది మనకి చాలా వచ్చేసింది. అండ్ చూసుకోండి ఎంత స్టోరేజ్ వచ్చేసిందో, చాలా వరకు అనేది స్టోరేజ్ అనేది వచ్చేసింది అనమాట. సో చాలా వరకు
పెద్ద పెద్ద వెజల్స్ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైతే 3 ట్యాండమ్స్ తో పాటు మనకి ఇక్కడ SS లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి SS 304 గ్రేడ్ ఉన్న బటర్ఫ్లై బాస్కెట్స్ అనమాట ఇది. సో ఇది కూడా మనకి చూడొచ్చు ఒక బాటిల్ పుల్అవుట్ ఇచ్చారు. ఇది కూడా 3 షెల్ఫ్ బాటిల్ పుల్అవుట్ అనమాట. ఏం లేవు, అన్నీ ఉన్నాయి కిచెన్ లో. నాకు తెలిసి అయితే ప్రతిదీ మీరు డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విక్కర్ బాస్కెట్స్, PVC విక్కర్ బాస్కెట్స్. నాకు తెలిసి ఇది అయితే ఖరాబే కాదు. ఏదైతే కేన్ వాడితే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి విరిగిపోవడానికి, ఇదైతే అసలు విరిగిపోవడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే ఇది PVC విక్కర్ బాస్కెట్ కాబట్టి. ఎయిర్ ఫ్రీ ఉన్న ఐటమ్స్, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా ఎయిర్ ఫ్రీ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయో ఈజీగా మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మోడ్యులర్ మెకానిజం ఇవ్వకుండా ప్యాంట్రీలో ఈ విధంగా మనకి షెల్ఫ్లు ఇవ్వడంతో చాలా స్టోరేజ్ అనేది వచ్చేసింది అనమాట. సో లోపల చూడండి, బాక్స్ లోపల కూడా లామినేట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ లామినేట్ అనేది వాడడం జరిగింది. అది కూడా పాయింటెడ్ థిక్నెస్ ఉన్న. సో క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదని చెప్పేసి మనం విద్య గారి నుంచి మనం తెలుసుకున్నాం. సో ఇదే డైనింగ్ అండ్ ఓపెన్ కిచెన్ ఏరియాలో ఉన్న సైడ్ యూనిట్. ఇది వచ్చేసి మనం క్రాకరీ కూడా అనొచ్చు. సో ఈ యూనిట్ గురించి మనం నిత్య మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం క్రాకరీ గురించి చూద్దామండి. క్రాకరీలో వచ్చేసి మనం కిచెన్ లో యూజ్ చేసిన కలర్స్ ఇక్కడ కూడా యూజ్ చేసాము. పికాక్ బ్లూ అండ్ పాజిటివ్ వైట్ అనేది యూజ్ చేసాము. అండ్ స్టోరేజ్ లో భాగంగా మనం ఇక్కడ డ్రాస్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఒక డ్రా కూడా ప్రొవైడ్ చేసాము. ఇవి వచ్చేసి మనకి స్వింగ్ డోర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం మూలంగా మనకి చాలా స్టోరేజ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనం 2 ఓపెన్ డోర్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ కూడా మనకి మాక్సిమం స్టోరేజ్ అనేది వచ్చిందండి. అండ్ ఇది టాల్ యూనిట్ అనొచ్చు. అండ్ డైనింగ్ లో ఉంది కాబట్టి మనం ప్యాంట్రీ యూనిట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనం మాక్సిమం స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. చూడండి ఎంత స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కిచెన్ లో యూజ్ చేసినట్టే డాడో స్పేస్ కూడా మనం టైల్ అనేది యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఓవర్ హెడ్ లో మనం పాజిటివ్ వైట్ లామినేట్ తో యూజ్ చేసామండి. బ్లాక్ నాబ్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనం ప్రొఫైల్ షట్టర్ విత్ టింటెడ్ గ్లాస్ అనేది ఇచ్చాము. సో ఇక్కడ కూడా మనకి మాక్సిమం స్టోరేజ్ అనేది ఉంది. అండ్ ఈ కలర్ వచ్చేసి మనం లాఫ్ట్ కి కూడా ఇదే కలర్ అనేది యూజ్ చేసాము. సో మనకి మొత్తం ఒకే లెవెల్లో కనిపిస్తూ ఉంటది కాబట్టి. అండ్ లాఫ్ట్ లో మిగతా డోర్స్ వచ్చేసి మనం పాజిటివ్ వైట్ విత్ బ్లాక్ నాబ్స్ అనేది యూజ్ చేసాము. గ్రానైట్ వచ్చేసి ఇక్కడ మనం జెడ్ బ్లాక్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లాక్ టింటెడ్ గ్లాస్ లో మనం లైటింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మనం ఇక్కడ గ్లాస్ పార్టీషన్ అనేది ప్రొవైడ్ చేసాము. పైన ఉన్న లైట్ అనేది మనకి కిందకి కూడా ఎలివేట్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ గ్లాస్ పార్టీషన్ అనేది ప్రొవైడ్ చేసాము. సో కిచెన్ లో సైడ్ యూనిట్ వచ్చేసి మనకి ఏదైతే క్రాకరీ అనుకుంటున్నామో అది కూడా మనం సేమ్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లోనే చేయడం జరిగింది. ఏదైతే పికాక్ బ్లూ అండ్ పాజిటివ్ వైట్ అనే కాంబినేషన్ లోనే మనం ఇక్కడ ఈ యూనిట్ అనేది చేయడం జరిగింది. ఏదైతే మన నిత్య గారి మాటల్లో విన్నామో. సో ఇందులో చాలా స్టోరేజ్ వచ్చిందండి. మీరు చూసుకోవచ్చు 2 డ్రాస్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఆల్సో 4 స్వింగ్ షట్టర్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. లోపల కూడా చూడండి ఎంత స్టోరేజ్ అనేది ఉందో. అండ్ బేస్ కౌంటర్ లో చూసుకుంటే మనం నాబ్స్, బ్లాక్ కలర్ నాబ్స్ వాడాము. సేమ్ కిచెన్ లో ఏదైతే గ్రానైట్ మనం వాడామో అదే గ్రానైట్ క్రాకరీలో కూడా మనం వాడడం జరిగింది. అండ్ ఆల్సో టైల్ కూడా మనం సేమ్ అదే టైల్ కూడా మనం ఇక్కడ వాడామన్నమాట. అండ్ క్రాకరీలో చూడండి ఎంత యూనిఫామ్ గా మనకి లాఫ్ట్ అండ్ ఈ ప్యాంట్రీ షట్టర్ కూడా కనిపిస్తుందో. ఇందులో చూసుకుంటే ఇది ఏదైతే ఎల్ షేప్ లో కనిపిస్తుందో ద సేమ్ వే కిచెన్ లో కూడా మనకి ఇక్కడ ఎల్ షేప్ లోనే మనకి యూనిట్ ఉన్న యూనిఫామ్ కలర్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. సో దీనికి వచ్చేసి 8 ఇంచ్ హ్యాండిల్ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఇంటర్నల్ గా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఓవర్ హెడ్ లో కూడా ప్రొఫైల్ షట్టర్స్ వాడడం జరిగింది. ఇందులో కూడా గ్లాస్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. లైటింగ్ మెటీరియల్ తో చూడండి మొత్తం పైన కింద అనేది క్లియర్ గా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ లాఫ్ట్ కూడా ఏదైతే క్రాకరీలో లాఫ్ట్ కూడా మనం వైట్ కలర్ లోనే రన్ చేయడం. అందుకే చూడండి ఎంత బాగా క్రాకరీ అనేది ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం కిచెన్ కాంబినేషన్ లోనే ఉన్న పికాక్ బ్లూ అనేది రన్ చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే డోర్స్ కి బ్లాక్ నాబ్స్ అనేది ఇచ్చాము. అట్లానే వెంట్స్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది షో సింక్ అనేది మనం ఇక్కడ కౌంటర్ లో ఇవ్వడం జరిగింది. అండ్ కౌంటర్ పైన కూడా మనం జెడ్ బ్లాక్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇది బ్లాక్ స్ప్లాష్ ఏదైతే ఉందో మనకి ఈ టైల్స్ కూడా మనమే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ మిర్రర్ వచ్చేసి మనకి 3-way మిర్రర్ ఉందండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ తో పాటు స్వింగ్ వార్డ్రోబ్ డిజైన్ అండ్ స్టడీ యూనిట్ కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో ఫాల్ సీలింగ్ చూసుకుంటే మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ఈ విధంగా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక స్వింగ్ వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇచ్చాం అనమాట. వాల్ టు వాల్ చూసుకోవచ్చు. ఇది వాల్ టు వాల్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులోనే మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక అటాచ్డ్ స్టడీ యూనిట్ అనేది ఫిక్స్డ్ మాడిస్ తో పాటు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో కూడా మనం ఈ విధంగా స్టోరేజ్ షెల్ఫ్ అనేది ఓపెన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము 2 కలర్ కాంబినేషన్ చేసామండి. ఒకటి వచ్చేసి అకేషియా గ్రీన్, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ లో ఈ స్వింగ్ వార్డ్రోబ్ అనేది మనం మాస్టర్ బెడ్రూమ్ లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో చూడండి మనము ఈ హ్యాండిల్స్ కూడా ప్రీమియం ఇచ్చి
ఈ విధంగా జిగ్జాగ్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. లోపల చూడండి చాలా స్టోరేజ్ ఉంది ఇక్కడ ఇంటర్నల్ గా. అండ్ ఇందులో కూడా మనం చాలా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ లాఫ్ట్ లో కూడా చూడండి, మనము ఏదైతే మనం హ్యాండిల్స్ వాడామో అది 4 ఇంచ్ లో వాడాము, ఇది వచ్చేసి 8 ఇంచ్ లో వాడాము అనమాట. అండ్ చూసుకుంటే మనకి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా మ్యాచ్ అవుతుందో. సో లామినేట్ ఇంకో అంటే డిఫరెంట్ టైప్ 2 లామినేట్స్ జాయింట్ అయ్యే పొజిషన్ వచ్చేసి మనం ఇక్కడ గోల్డెన్ టీ పట్టిస్తూ మనం ఇక్కడ డిఫరెన్షియేట్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. అండ్ ఓవరాల్ గా వార్డ్రోబ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నామండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనం చూసుకుంటే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఎలాంగ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ తో పాటు ఇక్కడ మనము స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ కి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ చూడండి, మనము ఏదైతే బేస్ లో కింద చూసుకుంటే మనం ఇక్కడ స్టోరేజ్ ఇచ్చి ఈ విధంగా షట్టర్స్ ఇచ్చామండి. ఇందులోనే మనము ఈ విధంగా డ్రాస్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం టోటల్ 4 డ్రాస్ అనేది మనము బేస్ కింద ఏదైతే యూనిట్ అందులో ఇవ్వడం జరిగింది. అండ్ 2 షట్టర్ యూనిట్స్ అనేది మనం ఇక్కడ కింద ఇచ్చామన్నమాట. సో ఈ టోటల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బేజ్ అండ్ బేజ్ కలర్ లో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ చూసుకుంటే ఈ స్లైడింగ్ కూడా చూడండి, మనము ఏ విధంగా డిజైన్ చేసాము. ఇంటర్నల్ గా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. ఇక్కడ స్పెషల్ గా మనం లాఫ్ట్ అనేది ఇవ్వకుండా ఈ విధంగా ఫుల్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ స్లైడింగ్ కూడా మనం చూసుకుంటే లీవ్ స్మార్ట్ ఎప్కో నుంచి మనం ఇక్కడ ఈ స్లైడింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో చూడండి, ఇది కూడా మనకి సాఫ్ట్ క్లోజింగ్ లో మెకానిజం లో మనకి మూవ్ అవుతుంది. అండ్ కన్సీల్ బ్లాక్ కలర్ హ్యాండ్స్ ఇచ్చాము. అండ్ కింద చూసుకుంటే నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్టెండెడ్ గా మనం ఏం చేస్తామంటే అడిషనల్ స్టోరేజ్ ఇక్కడ ఒక అడిషనల్ బాక్స్ ఇచ్చి వాటికి బ్లాక్ కలర్ నాబ్స్ ఇచ్చి ఈ విధంగా మనం షట్టర్స్ అనేది ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఫాల్ సీలింగ్ లో ప్లెయిన్ సీలింగ్ చేసి ఈ విధంగా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చామన్నమాట. ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ప్రొఫైల్ లైటింగ్. ఇక్కడ హెచ్ అనే వర్డ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట ప్రొఫైల్ లైట్ లో. అండ్ చూసుకోవచ్చు ఎల్ఈడి ప్యానల్ లైట్స్ కూడా మనం విప్రో నుంచి చూడడం జరిగింది. సో ఇప్పుడు మనము మన క్లయింట్ హరీష్ బాబు గారి సన్ అందుబాటులో ఉన్నారండి. వారి నుంచి మనం వర్క్ ఏ విధంగా చేసామనేది హరీష్ బాబు గారి సన్ మాటలో మనం విందాం. ఇప్పుడు మనం బాచ్పల్లిలో ఉన్న రెజినా స్కయాన్ ఈ బ్లాక్ 2BHK గురించి మాట్లాడదామండి. సార్ మేడం ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ లో లేరు. వాళ్ళ బాబు హర్షిత్ తో మాట్లాడదాం మనం. హాయ్, మీకు ఇంటీరియర్స్ ఎట్లా అనిపించింది? అంటే మేము ఇల్లు తీసుకోక ముందు చాలాసార్లు వచ్చాము. అదే ఇంటీరియర్ చేయక ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు తెలిసిన ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంటీరియర్స్ చూస్తే ఏ కంపెనీ అడిగాను, RB అని చెప్పారు. నచ్చినాయి నాకు చూడగానే. అంటే వుడ్ చేయడం కానీ డిజైనింగ్ కానీ. అప్పుడు మా పేరెంట్స్ ఇదే అన్నాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళాక డిజైన్స్ చాలా ఉంటాయి RB వాళ్ళ దగ్గర. సో ఇంక మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ఓకే, 3D డిజైన్స్ అవి ఎట్లా అనిపించింది మీకు? అంటే 3D స్టేజ్ లో ఉన్నప్పుడు కలర్ కాంబినేషన్స్ అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్నారా? మా పేరెంట్స్ చెప్పిన డిజైన్ సేమ్ చేశారు. ఇప్పుడు 3D డిజైన్ ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది, నో చేంజెస్. నాకైతే బాగా అనిపించింది 3D. చిల్డ్రన్స్ బెడ్రూమ్ డిజైన్ నీకు ఎట్లా అనిపించింది? నేను ఉంటే చిల్డ్రన్స్ బెడ్రూమే. సో నా ఫేవరెట్ అదే కబోర్డ్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ అదే నాకు ఇష్టం. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఓకే, నువ్వు నీ బెడ్రూమ్ అనేది ఎట్లా ఉండాలి అనుకున్నావు అలానే వచ్చిందా నీకు? 100% అలాగే వచ్చింది. నేను అనుకున్న ఫాల్ సీలింగ్ సేమ్ ఆల్ఫాబెట్ అవే వచ్చినాయి. ఓకే, 3D డిజైన్ అప్పుడు నీకు ఎలా అనిపించింది? అంటే డిజైన్స్ ఇచ్చినది ఫస్ట్ ఇచ్చిందే మీరు తీసుకోవడం జరిగిందా, లేదంటే చేంజెస్ అనేవి ఏమైనా చేశారా? చేంజెస్ చాలా సార్లు జరిగినాయి. మా పేరెంట్స్ చెప్పినప్పుడు రాలేదు. సో ఎవ్రీ టైం నేను చెప్పినప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు మార్చారు, వాళ్ళు ఎప్పుడు కాదు నన్ను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనం ఫాల్ సీలింగ్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్ గా సెలెక్ట్ చేస్తున్నారు కదా. సో దానికి రీజన్ ఏంటి? అది చూడడానికి కొంచెం హెచ్ ఒక ఆల్ఫాబెట్ లాగా ఉంది. సో దాని రీజన్ ఏంటి? నా పేరు హర్షిత్, స్టార్టింగ్ లెటర్ హెచ్ కదా. సో హెచ్ ఉండాలనుకున్నాను. సో బాగా వచ్చింది ఆల్ఫాబెట్. సో మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్ స్పేసింగ్ అని అంతా నువ్వు అనుకున్నట్టే వచ్చిందా? నీకు ఎట్లా కావాలో అట్లా కస్టమైజింగ్ అదంతా నీట్ గా వచ్చింది? అవుట్వర్క్ వచ్చింది. కలర్ కాంబినేషన్ అనేది మాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ మేము 2-3 కలర్స్ అనుకున్నాము, మా పేరెంట్స్ అనుకున్నారు. కానీ ఈ కలర్ అనేది మాకు బాగా నచ్చింది. ఈ హౌస్ వార్మింగ్ కి మా రిలేటివ్స్ వచ్చారా, వాళ్ళందరిలోకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కువ నచ్చింది డ్యూ టు దట్ కలర్ కాంబినేషన్. సో ఇట్స్ మై ఫేవరెట్ కలర్ ఆల్సో. ఫాల్ సీలింగ్ కూడా హెచ్ అని ఉంది కదా, అది చాలా యూనిక్ గా అనిపించింది అందరికి. హెచ్ కూడా నార్మల్ హెచ్ లేదు, కొంచెం కరుడుగా ఉంది.
సో అది చాలా మంది నచ్చింది. పైగా ఆ హెచ్కి మధ్యలో ఒక బ్లూ లైన్ వేశారు, అది కూడా బాగుంది. సో మీ హౌస్ ఇంటీరియర్స్ టోటల్లో నీకు ఎక్కువ నచ్చింది ప్లేస్ ఏంటి అండ్ నీకు ఎక్కువ నచ్చిన డిజైన్ ఏంటి? ఆబ్వియస్లీ అది చిల్డ్రన్ బెడ్రూమే. ఎందుకంటే నేను చాలా సేపు ఉండేది అక్కడ. ఎక్కువ ఫాల్ సీలింగ్ కానీ, కబోర్డ్స్ కానీ, స్టడీ టేబుల్ కానీ అన్నీ అదే. అంటే టోటల్ ఇంటీరియర్స్ లో నీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫస్ట్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ చెప్పేశాను, కానీ నెక్స్ట్ అయితే హాల్. నేను చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత ఎక్కువ స్పెండ్ చేసేది హాల్లోనే. ఓల్డ్ హౌస్ లో అయితే చాలా సార్లు నేను నా బుక్స్, స్టేషనరీ అవన్నీ ఎక్కడెక్కడో పెట్టేవాడిని, దానివల్ల మిస్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ వాల్ యూనిట్ పక్కన ఒక స్పేస్ అరేంజర్ లాగా ఉంది నాకు, దాంట్లో అన్నీ పెట్టుకుంటాను. మిస్ అవ్వను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు గనక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలా వీడియోస్ మనము మాక్సిమం ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ప్రతిదీ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు మన యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ప్రతి వీడియో అనేది డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మీరు చూడొచ్చు. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయితే కంపల్సరీ మేము మీకు అందుబాటులో మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాల్ చేసిన వాళ్ళకి మనము అపాయింట్మెంట్ ద్వారా మనము ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనము క్లౌడ్ కొటేషన్ చేయమండి, ఎవరైతే ఫోన్ చేసి కొటేషన్ ఇవ్వమంటే అలాంటి వాళ్ళకి మనం కొటేషన్ అనేది ఇవ్వలేము, ఎందుకంటే క్లారిటీ అనేది మనకి అక్కడ రాదు. కాబట్టి క్లౌడ్ కొటేషన్స్ కానీ ఫోన్ కాల్స్ లో ఎంత ప్రైస్ అవుతుంది అంటే మాత్రం మనం చెప్పలేమండి, దయచేసి క్షమించండి. ఎవరికైతే ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటారో వాళ్ళు సంప్రదించవచ్చు మన ఆర్బీ ఇంటీరియర్ ని. అట్లాంటి వారికి మనము ఫ్రీ కొటేషన్ అండ్ ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాం అనమాట. కంపల్సరీ మనం ఆఫీస్కి వచ్చిన వాళ్ళకైతే మాత్రం ప్రియారిటీగా వాళ్ళకి మనం ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చి ఫ్రీ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఆర్బీ ఇంటీరియర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని. ఇలాంటి లెంతీ వీడియోలు చేయాలంటే చాలా కష్టం అండి, 1 minute వీడియో ఎవరైనా చేస్తారు. ఇలాంటి లెంతీ వీడియోలు చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే, మంచి కామెంట్స్ పెట్టి మాకు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి లెంతీ వీడియోస్ ఎన్నో చేసి మీ ముందుకు నేను ఒక ఎడ్యుకేటింగ్ వీడియోస్ చేసి మీ ముందుకు రావడం జరుగుతుంది అనమాట. సో దయచేసి సపోర్ట్ చేయండి ఆర్బీ ఇంటీరియర్ నిజాంపేట్ ని. మన ఆర్బీ ఇంటీరియర్ బాచ్పల్లి నుంచి 80% ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, డిజైనింగ్ స్టూడియో అండ్ కన్సల్టేషన్ మొత్తం మనం నిజాంపేట్ షిఫ్ట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ లో మనము టోటల్ క్లియర్ గా మ్యాప్ తో పాటు అడ్రస్ కూడా మన నిజాంపేట్ ఆఫీస్ అడ్రస్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఆర్బీ ఇంటీరియర్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అండి. ట్యూస్డే మాత్రం మనం క్లోజ్ అనమాట. ఎవరైతే ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటారో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మీకంటే ఒక స్లాట్ అనేది బుక్ అవుతుంది. కాబట్టి ఆ స్లాట్ లో మీకు పర్ఫెక్ట్ గా ఫ్రీ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ అని, సైనింగ్ ఆఫ్.